హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దైవ్యూ. కల్కి రిలీజ్ అయ్యాక నా ఫ్రెండ్స్లోనే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఏంటి డౌట్స్ మా వాళ్ళకే ఉన్నాయా లేదా ఆడియన్స్కి కూడా ఉన్నాయా అని చెప్పి దైవ్యూ ఇన్స్టాలో స్టోరీ పెట్టాం. అయితే డౌట్స్ మాత్రం చాలానే ఉన్నాయి. వాటిలో అన్నిటికీ మాకు ఆన్సర్ తెలుసని కాదు, కొన్ని డౌట్స్ పార్ట్ 2లోనే క్లారిఫై అవుతాయి. బట్ ఈ డౌట్స్ అన్ని రిపిటేటివ్ ఉన్నవి రిమూవ్ చేస్తే ఒక 50 వచ్చాయి. స్పాయిలర్ డిస్కషన్ కాబట్టి కొంచెం ఆగి వీడియో చేస్తున్నాం. మీరు మాత్రం మూవీ చూసాకనే ఈ వీడియో చూడండి. మీకున్న డౌట్స్ మోస్ట్లీ ఈ వీడియోతో క్లియర్ అవుతాయని మేము అనుకుంటున్నాం. ఒకవేళ క్లియర్ అయితే మాత్రం దైవ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మా రిక్వెస్ట్. అశ్వత్థామ భైరవని చూసాక ఎందుకు గుర్తుపట్టలేదు? ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్. సో ముందు దీనికి ఆన్సర్ ఇద్దాం అనిపించింది. చాలా మంది అది లిబర్టీ అనుకోవచ్చు, ఆర్ చాలా మంది ఇది ఎర్రర్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఒకసారి మన పురాణాలు చూద్దాం. విష్ణు అవతారం ప్లే చేసేవారు, కృష్ణుడు అవతారం ప్లే చేసేవారు ఒకేలా ఉంటారు. సో రాముడు అవతారం కూడా సేమే. కానీ కృష్ణుడికి జాంబవంతుడికి ఫైట్ అయినప్పుడు కృష్ణుడిని జాంబవంతుడు చూడగానే గుర్తుపట్టారా? లేదు కదా. యుగాలు మారిన అవతారం యొక్క ఫేస్ సేమ్ ఉండొచ్చు, ఎందుకంటే పుట్టింది వాళ్ళే అన్నట్టు చెప్పడానికి. డిఫరెంట్ ఫేసెస్ పెడితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కృష్ణుడి ఫేస్ జాంబవంతుడు గుర్తు పట్టి ఉంటే ఈ లాజిక్ మీరు అడిగేది వ్యాలిడ్ అనుకోవచ్చు. కానీ గుర్తు పట్టలేదు కాబట్టి నాగే చూపించింది యాక్యురేట్ అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ వన్, కర్ణుడు ఇమ్మోర్టల్ అంటే చిరంజీవి కాదు కదా, మళ్ళీ కర్ణుడిని కలియుగంలో ఎందుకు చూపించారు? సో బేసికల్లీ దీనికి చాలా థియరీసే ఉన్నాయి. కానీ మేము ఈ ప్లాట్ని ఎలా పర్సీవ్ చేసుకున్నామంటే ఇది కర్ణాస్ రెడెంప్షన్ ఆర్క్. వాట్ ఇఫ్ కర్ణ మళ్ళీ కలియుగంలో పుడితే ఈసారి కూడా అధర్మం వైపు పోరాడతాడా లేకపోతే ధర్మం వైపు నుంచుంటాడా? కర్ణాన్ని తీసుకొచ్చిన ఇంటెంట్ ఇది అని మా ఒపీనియన్. దుల్కర్ సల్మాన్ స్టోరీ చెప్పాక బుజ్జి ఇలా ప్రతిసారి ఒక స్టోరీ చెప్తాడు, సో ఆ స్టోరీ అబద్ధమేనా అని అడిగారు. ఫస్ట్ థింగ్, ఆ స్టోరీలో జరిగింది 90% నిజమై ఉండొచ్చు. దుల్కర్ క్యారెక్టర్ని అమ్మేశా, తను మోసం చేయాలనుకున్నాడనే పాయింట్ మాత్రం అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే దుల్కర్ ఖచ్చితంగా పార్ట్ 2కి తీసుకొని వస్తారు. ఇఫ్ తీసుకొని వస్తే తన పాయింట్ ఆఫ్ స్టోరీ చెప్పాలి. అప్పుడు దుల్కర్ మంచోడైతే అదేంట్రా మోసం చేసిన అమ్మేద్దాం అనుకున్నాడు అనే పాయింట్ రాకూడదు కదా. అందుకే నాగ్ అశ్విన్ ఇలా అంబిగ్యూటీ పెట్టారు. వేర్ ఈస్ దిశా పటాని ఆఫ్టర్ సాంగ్ ఇన్ ఫస్ట్ హాఫ్? ప్లాట్ టైమ్ లైన్ చూసుకుంటే దిశా పటాని క్యారెక్టర్ అదే రాక్సీ ఆ పవర్ ప్లాంట్ లో వర్కర్ గా పనిచేస్తుంది. మీన్ వైల్ భైరవ ఇటు శంబాలా వచ్చేస్తాడు అండ్ స్టోరీ ఇక్కడ పాజ్ చేశారు. నా వరకు ఈ పవర్ సప్లై అనేది ఒక ప్లాట్ పాయింటే, అందుకే ఆ పవర్ ఎలా వస్తుంది అని షార్ట్ యూజ్ చేశారు. ప్రాబబ్లీ నెక్స్ట్ పార్ట్ లో ఈ లైన్ ని మళ్ళీ యూజ్ చేసుకుంటారు. పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ కర్ణ ఫుల్ లెంత్ ప్లే చేస్తారా? యాక్చువల్లీ భైరవ చేతిలో విజయ ఉన్నప్పుడే తనకి కర్ణ పార్ట్ గుర్తుకొస్తుంది. సో భైరవ వచ్చాక మళ్ళీ కర్ణ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే అశ్వత్థామ మళ్ళీ క్లియర్ గా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోస్ట్లీ కర్ణని తీసుకుని వస్తారో లేదో తెలియదు కానీ కర్ణ పవర్స్ మాత్రం భైరవ వీల్ చేయడం పక్కాగా చూస్తాం పార్ట్ 2లో. కలియుగం రాక్షసుడి పేరు కలి కదా, మరి సుప్రీం ఎస్కిన్ అని ఎందుకు పెట్టారు? ఎస్కిన్ కి చాలా నేమ్సే ఉన్నాయి. మీరు చూస్తే చైనీస్, జపనీస్ ఇలా అన్ని టేల్స్ లోనూ యుగాంతంలో కలిపురుషుడు వస్తాడని ఉంటుంది, కానీ నేమ్సే డిఫరెంట్. ఇదే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా చెప్తాడు, తను కలి అని అనేలోపే చంపేస్తారు. ఎస్కిన్ నేమ్ కలి అని ఎందుకు రివీల్ చేయలేదో పార్ట్ 2లో చూస్తామేమో. క్లైమాక్స్ లో భైరవ చాలా వేగంగా వెళ్ళాడు కదా, టైం ట్రావెల్కి పాసిబిలిటీ ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. అంటే టైం ట్రావెల్ అనే పాసిబిలిటీ ఉండదు. ఉంటే ముందే ఇంట్రడ్యూస్ చేసేవారు. ఇఫ్ టైం ట్రావెల్ అనే ఎలిమెంట్ చూడాల్సి వస్తే అది కల్కి ఒక కంపానియన్ నుంచి చూస్తాం. ఆ పక్షి పేరు సుఖ. ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ టైం. భైరవ అయితే టైం ట్రావెల్ చేయడు. ఎస్కిన్ గాంధీవం ఎలా ఎత్తగలిగారు? ఇది చాలా మందికి ఉన్న ఇంకొక మేజర్ డౌట్. సో కల్కి యొక్క సీరం డ్రాప్ తీసుకుంటాడు కదా, విష్ణు అంశ కల్కి. సో గాంధీవం ఈల్డ్ చేయడం పాసిబులే. గాంధీవం ఆ కల్కి పవర్స్ కి యాక్టివేట్ అయింది తప్పితే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ కలి. గ్లిమ్స్ లో ఉన్న షాట్ మూవీలో లేదేంటి? యాక్చువల్లీ గ్లిమ్స్ లో ఉన్న షాట్ ఇన్సర్ట్ షాట్ ఏమో. ఒక సీన్ కి మల్టిపుల్ వేరియేషన్స్ తీయొచ్చు. బట్ ఇఫ్ కర్ణ పవర్స్ వచ్చే షాట్ టీజర్ గ్లిమ్స్ లో పెట్టేస్తే వీఆర్ గోయింగ్ టు నో ద రివీల్. సో ఆ విజయాన్ని ఈల్డ్ చేసే మూమెంట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆ షాట్ యూజ్ చేశారు ఐ గెస్. సుమతి ఇంటర్వెల్ కి అగ్ని నుంచి వచ్చేటప్పుడు డ్రెస్ కాలిపోతుంది కానీ ఆమెకి ఎందుకు ఏమీ కాదు? ఎందుకంటే ఆమె మోసేది దేవుణ్ణి కాబట్టి. కృష్ణుడు కారాగారంలో పుడతాడు. వసుదేవుడు కృష్ణుడిని పట్టుకొని యమున దాడుతూ ఉంటే నది 2 ముక్కలుగా చీలి దారినిస్తుంది. ఇక్కడ కూడా అంతే, అగ్ని ఆమెను దహించదు. టైటిల్ కార్డ్స్ లో శోభిత గారి పేరు ఎందుకు ఉంది? దీపిక క్యారెక్టర్ కి వాయిస్ ఇచ్చింది శోభిత దులిపాలనే కాబట్టి. ఆల్సో కృష్ణుడి క్యారెక్టర్ కి అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చారు. భైరవ రథచక్రం పట్టుకున్నప్పుడు ఏదో మారింది అని ఎందుకంటారు? సరిగ్గా అదే సమయానికి కల్కిని మోసే సుమతి కల్కికి దొరకడం జరుగుతుంది. అండ్ ఆ రథచక్రం ఎందుకు పట్టుకున్నారు? మనం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని ఆఖరిగా చూసేది తన రథచక్రం మోస్తూ ఉండగా. అప్పుడే తనకు మరణం సంభవిస్తుంది. ఇక్కడ మళ్ళీ కర్ణుడు పూనాడు అన్నట్టు ఉంటాయి భైరవ కళ్ళు. అందుకే రథచక్రం మోస్తాడు. అండ్ ఏదో మారింది అని అందుకే అంటాడు. ఏదో పవర్ సర్చ్ ఫీల్ అయ్యాడు కాబట్టి. వై డిడ్ నాగి వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ ప్రభాస్ క్యారెక్టర్ ఇన్ డీప్ అవే ఇన్ ఫస్ట్ హాఫ్? యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చాలా మంది స్లో ఉంది, ల్యాగ్ ఉంది అని అంటున్నారు కానీ సెకండ్ వ్యూవింగ్ లో చాలా బాగుంది.
ప్రభాసే కర్ణాని రివీల్ అయ్యాక ఆ డీటెయిలింగ్ మైండ్ లో పెట్టుకొని చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా భైరవాలో ఉండే కర్ణ ట్రైట్సే రాశారు. ఆ సీన్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. తన ఆర్మర్ నుంచి పుట్టుక వరకు ఇలా అన్ని ఫస్ట్ హాఫ్ లో ప్రాపర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ దట్ సెకండ్ వ్యూయింగ్ లో మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. హౌ కమ్ కలీ హ్యాస్ ఎ ఫిజికల్ ఫార్మ్ వెన్ హీఈస్ ఎ న్యాచురల్ ఈవిల్ ఫోర్స్? మీరు చూస్తే మూవీలో సుప్రీం ఎస్కిన్ ఏజ్ 200 years ఉండొచ్చు అంటారు. ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా ఐఎమ్ ప్లేయింగ్ 180-year-old guy ఇన్ కల్కి అన్నారు. కానీ కలి పురుషుడు ఏజ్ అలా డిటర్మిన్ చేయలేం. ఇది కేవలం వేరే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తారు తప్ప కలి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం చెప్పరు. సో కలి స్టోరీ అనేది ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. తను ఆ ఎస్కిన్ బాడీలోకి ఎలా వచ్చారో చూడాలి. అశ్వత్థామ కాకుండా ఇంకెంతమంది చిరంజీవులు ఉన్నారు కల్కిలో? రైట్ నవ్ అయితే పరశురాముడు ఉన్నారు అనిపించింది, ప్లేడ్ బై దుల్కర్ సల్మాన్. ఎందుకంటే కర్ణుడికి గురువు పరశురాముడే. ఆల్సో ప్యారలల్స్ డ్రా చేస్తే భైరవాకి అన్ని నేర్పేది మన క్యాప్టెనే. ఆల్సో హీ లుక్స్ లైక్ హీస్ ఆన్ ఎ మిషన్. సో పరశురామాని పక్కాగా చూస్తామనే ఫీలింగ్ అయితే ఉంది నెక్స్ట్ పార్ట్స్ లో. హౌ డిడ్ స్పై నో దట్ మెషిన్ విల్ ఫెయిల్ టు ఎక్స్ట్రాక్ట్ అండ్ షీ విల్ కమ్ డౌన్ అలైవ్? యాక్చువల్లీ రెండోసారి చూస్తే అనిపించింది ఇట్స్ ద స్పై హూ స్టాప్స్ ద పవర్ సో దట్ సుమతి సేవ్ అవుతుంది అండ్ అలా ఎస్కేప్ అవుతుంది అని చెప్పి. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అశ్వత్థామ మణి ఎలా ఉంటుంది? శ్రీకృష్ణుడు చనిపోయాక ఆ మణి కూడా అలానే కాలగర్భంలో కలిసిపోతుంది అనుకోవచ్చు. అండ్ ఆ మణి మళ్ళీ తనని చేరుతోందని కృష్ణుడే అశ్వత్థామతో అంటారు. అందుకే ఆ మణి శంబాలకి చేరింది. అండ్ శంబాల ప్రజలకి ఈ దిక్సూచి గురించి తెలుసు. సో ఆ మణి శంబాల ప్రజల నమ్మకం, కాపాడేవాడు వస్తాడని చెప్పి. ఇంతకీ బుజ్జి కాస్ట్ ఎంత అయింది భయ్యా? అక్షరాల 7 కోట్లు, 7 crores. సుప్రీం ఎస్కిన్ ని అంత పవర్ఫుల్ గా చూపించలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్కిన్ ఈజ్ సపోజ్ టు బి, తన బాడీ డిటెరోరేట్ అవుతుంది. సో తన బాడీకి పవర్ కావాలనేది ఫస్ట్ పార్ట్. పవర్ఫుల్ గా ఎలా చూస్తాం? యాక్చువల్లీ ఆ పవర్ ని సెకండ్ హాఫ్ లో అన్లీష్ చేస్తారు. 1 drop ఆఫ్ సీరం పవర్ ని పార్ట్ 2లో చూస్తాం. అయినా ఎస్కిన్ లేకపోతేనే ఇంత ఛాలెంజింగ్ ఉన్నప్పుడు ఎస్కిన్ వస్తే ఇంకా స్టేక్స్ హై అవుతాయి కదా. విచ్ గాడ్ ఈస్ ఆన్ కాంప్లెక్స్ లోగో? కలిపురుషుడే భయ్యా. కలి లోగోనే కాంప్లెక్స్ మీద పెడతారు. అది చూస్తేనే భైరవ కాంప్లెక్స్ కి వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ కలి లోగో ఉండేది ఇంకో ప్లేస్ లో కూడా. గమనించారో లేదో ప్రతి రైడర్ సూట్ మీద కలి లోగో ఉంటుంది. బ్రో అసలు కర్ణకి భైరవకి కనెక్షన్ ఏంటి? పూర్వం దంబోద్భవుడు అనేవాడు ఉండేవాడు. తనకి 1000 కవచ కుండలాలు ఉండేవి. ప్రతి జన్మలోనూ నరనారాయణులు అంతం చేసేవారు. ఒక 1000 years గా నరుడు, ఇంకో 1000 years గా నారాయణుడు అలా షిఫ్ట్ అవుతూ యుద్ధం చేసేవారు. అయితే లాస్ట్ కవచం ఉండగా సూర్యుడిలో దాక్కుంటాడు దంబోద్భవుడు. అలా కుంతి కోరుకుంటే కర్ణుడిలా ద్వాపర యుగంలో జన్మిస్తాడు. కవచ కుండలాలు అందుకే ఉంటాయి. కర్ణుడు ఎప్పుడు అధర్మం వైపే ఉండేవాడు. కలియుగంలో తను పుడితే ఎటువైపు ఉన్నాడు అనేదే కాన్సెప్ట్. బేసికల్లీ భైరవ ఈస్ రీఇన్కార్నేషన్ ఆఫ్ కర్ణ. లాస్ట్లో ఇంకో బౌంటీ హంటర్ లేస్తాడు కదా, తన షాట్ ఎందుకుంది? యాక్చువల్లీ ఈ షాట్ రీజనబులే. పార్ట్ 2కి ప్లాట్ పాయింట్స్ బిల్డ్ చేసుకోవడం అంటాను. ఈ విధంగా చూస్తే కైరా కూడా బ్రతికే ఉందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఈస్ క్యాప్టెన్ అలైవ్? ఎస్ ఫర్ షూర్. ఎక్కడో చోట ఉండే ఉంటారు. ఈ భైరవకు ఉన్నంత స్కిల్లే క్యాప్టెన్కి కూడా ఉంటే క్యాప్టెన్ని ఎవ్వరు అంతం చేయలేరు. ఆల్సో ఇందాకన్నట్టు కెప్టెన్ పరశురామ ఇస్ ఆన్ మిషన్ అనుకోవచ్చు కదా. రాజమౌళి సార్ నెక్కి ఛత్రపతి లాకెట్ ఉంది. లాకెట్ అని చూశారు. తన కార్ గేర్ బాహుబలి స్వర్డ్ భయ్య మహాసేనని పెట్టారు. బ్యూటిఫుల్ డీటెయిలింగ్. ఫ్యాన్స్ నోటీస్ చేసినప్పుడు భలే హై ఇచ్చిన పాయింట్స్ ఇవి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ టాటక్రా సాంగ్ లిబర్టీ తీసుకున్నారు అనిపించింది. ఐ ఫీల్ నాగ్ అశ్విన్ వాంటెడ్ అ సాంగ్ హియర్. ఆడియన్స్ కి కొత్త వరల్డ్ లోకి తీసుకుని వెళ్ళినప్పుడు కంటిన్యూస్ గా నాలెడ్జ్ ఫీడ్ చేస్తే దే నీడ్ సమ్ టైమ్ టు రిజిస్టర్ ద ప్లాట్. ఐ ఫీల్ ఇక్కడ నాగి జస్ట్ సిట్ బ్యాక్ అండ్ డాన్స్ విత్ భైరవ అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక్క సైడ్. వేరే వైపు చూస్తే భైరవ ఫస్ట్ టైం ఆరెంజ్ తినడం, సముద్రం చూడడం ఇదే తన డ్రీమ్. ఆ డ్రీమ్ కోసమే ఇదంతా చేస్తున్నాడని చూపించాలనుకున్నారు. సాంగ్ ఎందుకు పెట్టారనే రీజన్స్ ఉంటాయి. బట్ మూవీ వెళ్ళటంలో ఆ ఫన్ ఎలా అని ఫీలింగ్ వస్తుంది చాలా మందికి. బట్ డార్లింగ్ అలా స్టెప్పులు వేస్తుంటే భలే అనిపించింది. సాంగ్ కూడా భలే వైరల్ అయిపోతుంది ఇప్పుడు. లిబర్టీ ఒకటే చోట తీసుకున్నారు. మీరు అన్నట్టు చూస్తే డార్లింగ్ ని రైడర్స్ పట్టుకున్నాక రిపర్కషన్స్ ఉండవు, వదిలేస్తారంతే. అది తీసుకున్నా పర్లేదు అనిపించింది. వై కలి ఈజ్ షోన్ లైక్ లార్డ్ విష్ణు ఇన్ క్లైమాక్స్. కల్కికి 4 చేతులు ఉంటాయి అంటారు. కల్కి సీరం డ్రాప్ తీసుకోవడం వల్ల ఆ 4 చేతులు ఉద్భవించాయని అనిపించింది. ఆల్సో విష్ణు అవతారమే కదా కల్కి. సో కల్కి పవర్స్ ని చూస్తున్నాం మనం. సో కల్కి సినిమాటిక్ యూనివర్స్ 6 parts ఉంటుందా? ఈజ్ ఇట్ ట్రూ? నో. నాగశ్విన్ గారు పార్ట్ 2తో మెయిన్ స్టోరీ ఎండ్ అయిపోతుందని క్లియర్గా చెప్పేశారు. ఒకవేళ ఇంకా ఏమైనా తెలియాలంటే వెబ్ సిరీస్ రూపంలో చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ అసలు సుప్రీం ఎస్కిన్ 200 years ఏం చేశాడు, వరల్డ్ వార్స్ ఎలా జరిగాయి, అలానే క్యారెక్టర్స్ గురించి కూడా ఇంకా వెబ్ సిరీస్ ఉండొచ్చంట. కేరా కానీ రెబల్స్ గురించి కానీ. సో ఉన్న వరల్డ్నే ఇంకా ఎక్స్పాండ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు సిరీస్ ద్వారా. ఇన్ఫ్యాక్ట్ ఒక యానిమేటెడ్ సిరీస్ ఆల్రెడీ వర్క్స్లో ఉందంట. ప్రాబబ్లీ సుప్రీం ఎస్కిన్ గురించి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.
ఎక్స్ప్లెయిన్ హౌ కాంప్లెక్స్ టు కాల్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఇది నాకు కూడా తెలీదు. అంటే దీనికి ఫర్దర్గా సిరీస్లు తీస్తే కనుక ఈ స్టోరీ ఎక్స్పాండ్ చేస్తారని మా నమ్మకం. ఎస్కిన్ కాంప్లెక్స్ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేశారో తెలుసుకోవాలి, అప్పుడే ఇంకా బాగుంటుంది. దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్. డెఫినెట్లీ వెబ్ సిరీస్లో చూపెట్టే వర్త్ ఉన్న పాయింటే అది కూడా. కమల్ హాసన్ క్యారెక్టర్ లాస్ట్లో చెప్పే డైలాగ్కి మీనింగ్ ఏంటి భయ్యా? జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఇవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోనిది. ఆయన రాసిన మహాప్రస్థానం గీతాలలోనిదే ఈ జగన్నాథుని రథ చక్రాలు. ఆ గీతంలోని మాటలు వింటే కలియుగం ఎలా ఉంటుంది, కలి వచ్చే ముందు మనుషులు, ప్రపంచం ఎలా ఉండబోతుందో ఎగ్జాక్ట్గా సింక్ అయ్యేలా ఉంటుంది. ఒక పార్ట్ మీకోసం. ఊరవతల నీరింకిన చెరువు పక్క చెట్టు నీడ, గోనెలతో కుండలతో, ఎటు చూస్తే అటు చీకటి, అటు దుఃఖం పటు నిరాశ, చెరసాలలు ఊరి కొయ్యలు, కాలవలో ఆత్మహత్య, దగాపడిన తమ్ములారా విషవాయువు మరఫిరంగి, టార్పిడో అది విలయం, అది సమరం, అటో ఇటో తెగిపోతుంది జగన్నాథుని రథచక్ర ప్రళయ ఘోష, భూమార్గం పుట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. చూసారా ఎంత సింక్ అయిందో? సో ఎస్కిన్ క్యారెక్టర్ ఐడియాలజీకి సింక్ అయ్యేలాగా ఆ లాస్ట్ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టి ఉంటారు. ఆర్ ఈ వర్డ్స్కి సెట్ అయ్యేలాగా విజువల్గా పార్ట్ 2లో చూపిస్తారేమో చూడాలి. అది మరి మ్యాటర్. అండ్ ఎవరో బ్రేక్ డౌన్ చేయమని కూడా అడుగుతున్నారు. ఓటీటీ రాగానే బ్రేక్ డౌన్ వీడియో, కర్ణ ప్యారలల్స్ వీడియో ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో వెంటనే వచ్చేస్తుంది. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి, మేము పర్సనల్గా ఆ డౌట్స్కి రిప్లై కూడా ఇస్తాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ThaiView and hit the bell icon for more updates. Signing off, Team ThaiView.